మ్యాచ్ నెంబర్ 33 పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ వాళ్ళు అనుకునే రన్స్ కన్నా ఎక్కువ రన్స్ ఇచ్చేసి ఓడిపోయే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. కానీ ఆ ఓటమిని కూడా అంత ఈజీగా ఇయ్యలేదు అశుతోష్ శర్మ. అతను ఆడిన 26 బాళ్ళల్లో 61 రన్లు కొట్టి 2 4లు 7 సిక్సర్లతో బౌలర్లకు అందరికీ తన సత్తా ఏందో చూపించాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు అనుకున్నంత ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రాలేదు. దాదాపు 11 రన్లకి ఒక వికెట్ కోల్పోయి వాళ్ళు అనుకున్నంత పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయలేకపోయారు పవర్ ప్లేలో. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరియు రోహిత్ శర్మ కలిపి కేవలం 51 బాళ్ళల్లో 81 పార్ట్నర్షిప్ చేసి ఒక మంచి టోన్ సెట్ చేశారు టీంకి. రోహిత్ శర్మ చూసినట్లయితే 25 బాళ్ళల్లో 36 రన్లు కొట్టి సూర్యకుమార్ యాదవ్కి ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే 53 బాళ్ళల్లో 78 రన్లు కొట్టి 7 4లు 3 సిక్సర్లతో బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. నిన్న సూర్యకుమార్ యాదవ్ చూస్తే చాలా డిఫరెంట్గా కనపడ్డాడు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎప్పుడైనా చూడండి, అతడు ఎప్పుడు సిక్సర్లకు ట్రై చేస్తాడు. కానీ నిన్న డిఫరెంట్ సూర్యకుమార్ యాదవ్ చూసాము. అతడు 4లు కూడా ఎక్సలెంట్గా స్కోర్ చేశాడు. దీనివల్ల మన టీమిండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే T20 వరల్డ్ కప్లో అంత ఈజీగా సిక్సర్లు అయితే స్కోర్ చేయలేరు. వెస్టిండీస్ పిచ్చెస్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. టైం చేసి 4లు అలానే సింగిల్స్ 2s అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాచెస్లో. 36 రన్లు స్కోర్ చేసిన తర్వాత రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బాళ్ళల్లో 49 పార్ట్నర్షిప్కి నెలకొల్పారు. తిలక్ వర్మ చూస్తే కేవలం 18 బాల్స్లో 34 రన్లు మరియు 2 సిక్సర్లు 2 4లతో మంచి బ్యాటింగ్ చేశాడు. ఈ 2 పార్ట్నర్షిప్లే మ్యాచ్లో బిగ్ స్కోర్ చేయడానికి ముంబై ఇండియన్స్కు చాలా అవసరమయ్యాయి. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే శ్యామ్ కరణ్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఫస్ట్ ఓవర్లో లియామ్ లివింగ్స్టోన్కి బాల్ ఇచ్చాడు. ఎందుకంటే రోహిత్ శర్మకు స్పిన్నర్ల పైన అంత మంచి స్ట్రైక్ రేట్ లేదు కంపేరింగ్ టు ఫాస్ట్ బౌలర్. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. వేసిన 3 ఓవర్లలో 35 రన్లు ఇచ్చి 11 ఎకానమీ మెయింటైన్ చేశాడు. రబాడ మాత్రం కొంచెం ఇంప్రెసివ్గానే కనపడినాడు, కానీ సూర్యకుమార్ యాదవ్ వచ్చి అది మొత్తం డిస్ట్రాక్ట్ చేసేసాడు. 2 కీలకమైన వికెట్లు అందించిన శ్యామ్ కరణ్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఎక్కువ రన్లు ఇచ్చాడు కానీ ఎక్సలెంట్ బౌలింగ్. ఎందుకంటే తీసింది మామూలు వికెట్లు కాదు. ఒకటేమో రోహిత్ శర్మ అండ్ ఇంకొకటేమో సూర్యకుమార్ యాదవ్. 2 పిల్లర్లను అయితే వికెట్ చేసింది కెప్టెన్ శ్యామ్ కరణ్. ఇక హర్ప్రీత్ కౌర్ విషయానికి వస్తే అతడు అనుకున్నంత మంచి బౌలింగ్ అయితే కనబరచలేదు. కేవలం ఎకానమీ అయితే లోలోనే మెయింటైన్ చేశాడు, కానీ అది అతని యొక్క స్కిల్ అది. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. వేసిన 3 ఓవర్లలో 21 రన్లు ఇచ్చి అతడు ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇదే మిడిల్ ఓవర్స్లో పంజాబ్ కింగ్స్కి పెద్ద దెబ్బ తీసి పెట్టింది. ఏ మ్యాచ్లో అయినా పంజాబ్ కింగ్స్ మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ చేస్తుంది, కానీ ఈ మ్యాచ్లో హర్ప్రీత్ కౌర్ ఫెయిల్ అయిపోయాడని చెప్పవచ్చు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 193 రన్లతో దిగిన ముంబై ఇండియన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ బుమ్రా. అతడు వేసిన బౌలింగ్ చూస్తే ఎక్సలెంట్. అసలు తీసింది 3 వికెట్లు 4 ఓవర్లు. ఎకానమీ ఏమో కేవలం 5.1 ఎకానమీ T20 ఫార్మాట్లో మెయింటైన్ చేయడం అది ఎంత గొప్ప బౌలర్కైనా అది అసాధ్యం. కానీ బుమ్రా మాత్రం ఈజీగా చేసి చూపెట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఓపెనర్గా వచ్చిన శ్యామ్ కరణ్ మాత్రం అడ్డంగా ఫెయిల్ అయిపోయాడు. సిమ్రన్ సింగ్ కూడా అంతగా క్లిక్ కాలేదు. జితేష్ శర్మ, రైలీ రూసో, లియామ్ లివింగ్స్టోన్ వంటి పెద్ద బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు చేజింగ్లో. అయినా కూడా 9 రన్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచిందంటే ద మ్యాన్ అశుతోష్ శర్మ అండ్ సుశాంత్ సింగ్ అండ్ హర్ప్రీత్ కౌర్. అసలు వీళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అసలు ఇలా బ్యాటింగ్ చేస్తుందని ముంబై ఇండియన్స్ అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఏమన్నా బ్యాటింగ్ అసలు. సుశాంత్ సింగ్, అశుతోష్ శర్మ కేవలం 17 బాళ్ళల్లో 34 రన్ల పార్ట్నర్షిప్ చేశారు. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ ఇది మాత్రం. సుశాంత్ సింగ్ అవుట్ అయిపోయిన తర్వాత హర్ప్రీత్ కౌర్ మరియు అశుతోష్ శర్మ వీళ్ళిద్దరూ కూడా 57 పార్ట్నర్షిప్ని నెలకొల్పారు కేవలం 32 బాళ్ళల్లో. ఈ పార్ట్నర్షిప్లో అయితే అశుతోష్ శర్మ ప్యూర్ డామినెన్స్ కనపడింది. ఏమన్నా బ్యాటింగ్. అసలు ఆడిన 28 బాళ్ళల్లో 61 రన్లు, 2 4లు, 7 సిక్సర్లు.
ఎంతో దిగ్గజ బౌలర్ అయిన బుమ్రాని అతడు స్వీప్లలో సిక్స్లు కొట్టాడంటే అది నార్మల్ విషయం కాదు. ఇతడి విషయానికి వచ్చేకి ఆడింది కేవలం 4 మ్యాచెస్ అయినా ఆడిన 4 మ్యాచెస్ అతడు బ్యాటింగ్ పవర్ ఏందో చూపించాడు. ప్రతి మ్యాచ్ 30+ స్కోర్ చేశాడు. వచ్చిందేమో మళ్ళీ 15th ఓవర్ 16th ఓవర్ వస్తాడు. అతడు అలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఒక యంగ్స్టర్. కానీ ఇతడి డొమెస్టిక్ సీజన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎంతో దిగ్గజ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్ రికార్డే డొమెస్టిక్లో బ్రేక్ చేశాడు. యువరాజ్ సింగ్ 14 బాల్స్లో హాఫ్ సెంచరీ కొడితే ఇతడు మాత్రం కేవలం 11 బాల్లలో హాఫ్ సెంచరీ కొట్టి అతడి రికార్డు చెరిపేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇతడు ఎంత బిగ్ హిట్టరో. కేవలం T20స్లోనే అనుకుంటే మనం తప్పుపడినట్టు. అతడు రంజీస్లో కూడా 58 బాల్లలోనే సెంచరీ కొట్టి అతడు టెస్ట్ ఫార్మాట్ బలమేంటో చూపించాడు అందరికీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. అలానే లైక్ చేసి పక్కనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకుంటే మరి